యూనియన్ బడ్జెట్ 2025ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రేపు అనగా ఫెబ్ 1వ తారీఖున ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆమెకి వరుసగా 8వ బడ్జెట్. ఈ బడ్జెట్ మీద మనందరికీ చాలా ఆశలు ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు జనం ఈ బడ్జెట్ నుండి ఏం కోరుకుంటున్నారో చెప్తా. నేను చెప్తుంది ఏంటి, బడ్జెట్ ఎలా ఉండబోతుందో చెప్పట్లా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏమి చేస్తే మనకి మేలు కలుగుతుందో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లిమిట్స్ని పెంచాలని కోరుకుంటున్నారు. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మన మినిమం ట్యాక్సబుల్ ఇన్కమ్, నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అన్నది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 2.5 lakhs కంటే ఎక్కువ ఉంటే 5% ట్యాక్స్ అన్నది మనమైతే కట్టాలి. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం చూసుకున్నట్లయితే మన నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ మినిమం 3 lakhs కంటే ఎక్కువ ఉంటే మనం ఖచ్చితంగా 5% ట్యాక్స్ అన్నది కట్టాలి. ఏదైతే ఈ లిమిట్ ఉందో, ఈ స్లాబ్స్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలని కోరుకుంటున్నారు. డైరెక్ట్గా రెండింటికి కలిపి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్ రెండిటికి కలిపి 5 lakhsకి పెంచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలా రెండిటికి మినిమం ట్యాక్స్ స్లాబ్ అన్నది 5 lakhsకి పెంచితే మన నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అన్నది 5 lakhs కంటే తక్కువ ఉంటే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ జరగాలి కదా, మేబీ చేయొచ్చు. కాస్త మార్పులు చేర్పులు చేయడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అడగొచ్చు, నా జీతం ఎక్కువ అండి, ఆల్రెడీ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నా, నాకేంటి లాభం? ఒకవేళ మినిమం ట్యాక్స్ స్లాబ్ అన్నది మారిందనుకోండి, 5 lakhs కంటే ఎక్కువ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే 5% పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మిగతావి కూడా మారుతాయి. మిగతావి మారితే మనం తక్కువ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది అనమాట. సో మనకే లాభం. సో ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. సెకండ్ వన్, స్టాండర్డ్ డిడక్షన్. సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ 50,000, న్యూ ట్యాక్స్ రిజిమ్కి చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000. సో డిమాండ్ ఏంటంటే, జాబ్ చేసేవారి నుండి డిమాండ్ ఏంటంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్ని రెండింటికి ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్కి అనగా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి, న్యూ ట్యాక్స్ రిజిమ్కి 1 lakh చేయాలని. అర్థమైందా అండి? స్టాండర్డ్ డిడక్షన్ని 1 lakhకి పెంచాలని డిమాండ్ ఉంది. మేబీ జరగచ్చు, కాస్త పెంచడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ట్రోలింగ్స్ అండి, నిర్మలా సీతారామన్ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రతి దానికి ట్యాక్సే, ఏం కొన్న ట్యాక్సే అని చెప్పి. సో కాస్త ఎవరైతే ముఖ్యంగా జాబ్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ ట్యాక్స్ని వాళ్ళ కళ్ళ ముందే కడుతున్నారు, అంతే కదా. సో అందుకని చెప్పి కాస్త నెగిటివ్ ఉంది పబ్లిక్లో. ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్కి ఈ ప్రభుత్వం మీద కాస్త నెగిటివ్ షేడ్ ఉంది, ఎక్కువగా ట్యాక్స్ తీసేసుకుంటున్నారని చెప్పి. సో అది గమనించింది ప్రభుత్వం. ట్రోలింగ్స్ ఇవన్నీ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సో అందుకని కాస్త పెంచుదామా స్టాండర్డ్ డిడక్షన్ని అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా మేబీ ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. మేబీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఏమో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ అండి, ఎవరైతే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఏంటి? సెక్షన్ 24 సబ్సెక్షన్ బి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇయర్కి ఎంతైతే వడ్డీ కడుతున్నారో, ఇప్పుడు హోమ్ లోన్ ఈఎంఐ ఏదైతే ఉందో ఆ ఈఎంఐలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. సో ఓన్లీ వడ్డీ ఎంతైతే కడుతున్నారో దాని మీద అప్ టు 2 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అన్నది పొందుతూ ఉన్నారు ప్రెజెంట్. ఆ లిమిట్ 2 lakhs. దీన్ని పెంచితే బాగుంటుంది అంటే, పెంచాలని డిమాండ్ కాదు, పెంచితే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. పెంచితే ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ మనకైతే వస్తుందన్నమాట. సో దాన్ని 3 lakhs వరకు పెంచాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇది మనం జస్ట్ అనుకుంటూ ఉన్నాం, జరిగితే బాగుంటుంది అని చెప్పి. హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు జరుగుతుందా? చెప్పలేం. చెప్పాలంటే ఇది ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కే వర్తిస్తుంది ఈ ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్. సో ఇదే బెనిఫిట్ని న్యూ ట్యాక్స్కి కూడా, న్యూ ట్యాక్స్ రిజిమ్కి కూడా రావాలని కోరుకుంటున్నారు. చూద్దాం జరుగుద్దో జరగదో. ఇంకా మెయిన్ థింగ్ అండి, ఇది మనందరి ఫేవరెట్. సో సెక్షన్ 80C మనం కూడా మన వీడియోస్లో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం. సో సెక్షన్ 80C లిమిట్ వచ్చేసి 1,50,000. ఇయర్కి 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మనకైతే వస్తుంది. దీన్ని పెంచితే, దీన్ని 2 lakhs వరకు పెంచితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఫైనల్ ఎజెండా ఏంటంటే, మేము కట్టాల్సిన ట్యాక్స్ కాస్త తగ్గాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. దాంట్లో భాగంగానే సెక్షన్ 80C లిమిట్ కూడా పెంచితే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అండ్ దాంతోపాటు ఎన్పిఎస్ అండి,
ఎన్పిఎస్లో భాగంగా ముఖ్యంగా టైర్ 1లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఎక్స్ట్రాగా 50,000 వరకు అడిషనల్ డిడక్షన్ బెనిఫిట్ మీకైతే వస్తుంది కదా, మనమందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాన్ని 1 lakh పెంచితే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. సో ఇది జస్ట్ ఏంటంటే ర్యాండమ్గా నాకు నచ్చింది చెప్పట్లా, నేను చాలా మందితో మాట్లాడా, అందరితోని మాట్లాడి వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ని తీసుకొని నేను చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు ఇవి కోరుకుంటున్నారు, ఇది జరిగితే బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది జరిగితే. సో జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. నెక్స్ట్ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రెజెంట్ వీటి మీద జిఎస్టీ చూసుకున్నట్లయితే 18%. అదేంటండి, మేము మా సేఫ్టీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, దాని మీద కూడా 18% జిఎస్టీ కట్టాలా? ఎందుకు కట్టాలి? ప్రతి ఇయర్ ప్రీమియమ్స్ కడుతూ ఉంటాం, ఎందుకు కట్టాలండి జిఎస్టీ అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మేబీ దాన్ని తీసేస్తే బాగానే ఉంటుంది, ఇంకా తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అండ్ మన ప్రీమియం తగ్గుతుంది, అంతే కదా. జిఎస్టీ తీసేస్తే ఆటోమేటిక్గా ప్రీమియం తగ్గుద్ది. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్. సో దాని మీద కూడా 18% జిఎస్టీ అని చెప్పి చాలామంది కోపడుతున్నారు. సో అది కూడా తగ్గితే బాగుంటుంది. మేము ఎంతమందిని అయితే అడిగామో, ముఖ్యంగా శాలరీడ్ పీపుల్ ఇవన్నీ చెప్పారు. ఇంతకుముందు ఏవైతే చెప్పానో వాటిని వాళ్ళైతే కోరుకుంటున్నారు. అండ్ మిగతా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ కోరుకునేది ఇదే, నిత్యావసరాల వస్తువుల ధరలు చాలా పెరిగాయి, అవి తగ్గాలి అని కోరుకుంటున్నారు. విచ్ ఇస్ ట్రూ. ఈ మధ్య రేట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ రేట్స్ని ఎలాగైనా తగ్గించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. సో తగ్గాలని మనమైతే కోరుకుందాం. నెక్స్ట్ అండి, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్ కావచ్చు, పిఎంఈజీపీ కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, ఎక్సెట్రా ఈ స్కీమ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళలో చాలామందికి రావట్లే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బ్యాంక్ వెళ్తారండి, బ్యాంక్ వెళ్ళి సార్ నేను నిజంగానే ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 7 lakhs లోన్ కావాలి, కాస్త ముద్రా లోన్ ఇవ్వండి సార్ అంటే, ముద్రా లోనా? అలాంటి స్కీమ్ ఏం లేదే, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. స్కీమ్ లేదా? దీనికంటూ ఒక సొల్యూషన్ చూపించాలి ప్రభుత్వం ఈ బడ్జెట్లో. అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళు పిఎంఈజీపీ లోన్కి అప్లై చేద్దామని బ్యాంక్ వెళ్ళారు, జెన్యూన్, వాళ్ళకంటూ బిజినెస్ ఐడియా ఉంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేయించుకున్నారు. వెళ్తే ఇది అవ్వదండి, ఈ లోను వేస్ట్ అండి అని చెప్తున్నారంట. ఎందుకు అవ్వదండి? జరిగేది ఏంటంటే రియాలిటీ, అందరూ బ్యాంకర్స్ ఇలా చేస్తున్నారని చెప్పను, కొందరు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. జెన్యూన్ రీజన్ ఉన్న ఇవ్వట్లా, నిజంగా బిజినెస్ ఐడియా ఉంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ మంచిగా ఉంది, ఇవ్వట్లా. వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయి ఉంటున్నారు, కొందరికి మాత్రమే ఇద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతున్నారు, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అది మారాలి, ఈ సిస్టంలో మార్పు రావాలి. ప్రభుత్వం ఈ బడ్జెట్లోనైనా ఈ మార్పుని తీసుకురావాలని నేనైతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నా. స్కీమ్ అయితే ఉంది, నేను చాలా వీడియోలు చేశా, ఎవరికైతే ఈ లోన్స్ వచ్చాయో వాళ్ళతో మాట్లాడా. స్కీమ్ అయితే ఉంది, కానీ సిస్టంలో ప్రాసెస్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా కొందరు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే బయట ఏజెన్సీస్ ఉంటాయన్నమాట, సో వాళ్ళు మిడిల్ మ్యాన్స్గా ఉండి ఈ లోన్స్ని ఇప్పిస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నుండి ప్రాజెక్ట్ రిపోర్ట్కి 10,000, 20,000 తీసుకుంటున్నారు కొందరు ఏజెన్సీస్. సో తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సర్కిల్లో ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో వాళ్ళ ద్వారా అప్లై చేపిస్తారు. సో వస్తుంది లోను, వాళ్ళ ద్వారా వెళ్తే లోన్ ఇస్తున్నారు. సో ఇచ్చిన తర్వాత వీళ్ళు కాస్త కమిషన్ని తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్కి డబ్బులు వేరు, మళ్ళీ వీళ్ళు కాస్త ఏజెన్సీ వాళ్ళు వచ్చిన లోన్లో కాస్త కమిషన్ తీసుకుంటున్నారు. ఆ కమిషన్లో కాస్త మొత్తాన్ని బ్యాంకర్స్కి ఇస్తున్నారు. అంటే నేను బ్యాంక్స్ని బ్లేమ్ చేయట్లా, కొందరు 1000 మందిలో ఒక్కరు ఇలా చేస్తున్నారు. అది కూడా ఆగాలి. ప్రభుత్వం ఏదో ఒక సిస్టాన్ని తేవాలని కోరుకుంటున్నా. సో ఈ బడ్జెట్లోనైనా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే నిజంగా అర్హత ఉందో, ఎవరైతే నిజంగా బిజినెస్ని స్టార్ట్ చేద్దామని వచ్చారో, ఎవరైతే ప్రాపర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకున్నారో వాళ్ళకి ఈ లోన్స్ వచ్చేలాగా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కావాలంటే బడ్జెట్ తర్వాత అయినా ఏదో ఒక దారి చూపించాలని నేనైతే స్ట్రాంగ్గా ఫ్రీడమ్ యాప్ మనీ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఇంకా నెక్స్ట్ అండి, రైతులు కోరుకునేది ఒకటే, మా పంటకి మద్దతు ధర కల్పించాలి, ప్రతిసారి మా పంటకి మద్దతు ధరని ప్రభుత్వం కల్పించాలి అని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ స్కీమ్ ఉందో దాని పేరు వచ్చేసి కిసాన్ సమ్మాన్ నిధి,
అర్థమైందండి. సో ఈ స్కీమ్లో భాగంగా అర్హత ఉన్న రైతన్నలకి ప్రతి ఇయర్ 6,000 బ్యాంక్లో వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ని కూడా యాడ్ చేసి కాస్త పెద్ద మొత్తంలో డబ్బుని జమ చేస్తూ ఉన్నాయి. దీన్ని పెంచాలి, 6,000ని కాస్త 10,000కి పెంచాలి అని చెప్పి చాలామంది రైతులు కోరుకుంటున్నారనమాట. సో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులు పెట్టుబడి విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రతి ఇయర్ 6,000 వేస్తుంది, దాన్ని 10,000కి పెంచాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తూ ఉన్నారు కదా. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది 3 lakhs ప్రెజెంట్. సో స్టార్టింగ్ కాస్త తక్కువ ఇస్తారు, దాన్ని ఆన్ టైంలో కట్టేస్తే లిమిట్ని పెంచుతారు 3 lakhs వరకు. ఆ లిమిట్ని 5 lakhs వరకు పెంచాలని చెప్పి చాలామంది రైతులు కోరుకుంటున్నారు. ఈ కార్డు ఎందుకు? ఈ కార్డు అప్లై చేసుకుంటే వస్తుంది, ఓన్లీ రైతులకి మాత్రమే వస్తుంది. కార్డు వచ్చిన తర్వాత వ్యవసాయ పెట్టుబడి అవసరాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు, ఫెర్టిలైజర్స్కి, ఎరువులకి, వీటన్నిటికీ వాడుకోవచ్చు. అదేవిధంగా కోతలు చేయాలి, సో లేబర్ వస్తారు, వాళ్ళకి కావాలంటే ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేసుకుని వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా కొన్ని ఎరువులు కొంటున్నారండి, ఎరువులు కొట్టుకెళ్ళి ఈ కార్డుని ఇస్తే వాళ్ళు స్వైప్ చేసుకుంటారు. స్వైప్ చేసుకుంటే డబ్బులు కట్ అయ్యి వెళ్తాయి. మీరు మిగతా వాటికి వాడుకుంటానంటే అవ్వదు, ఓన్లీ పెట్టుబడి అవసరాలకు మీరైతే ఈ కార్డుని వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయల లిమిట్తో కార్డు వచ్చిందండి, 50,000 మీరైతే యూజ్ చేశారు. సో పంట చేతికి రాగానే ఈ 50,000 మళ్ళీ కట్టేస్తే 1,00,000 రూపాయలు అయిపోతుంది లిమిట్. ఇలా ఆన్ టైంలో కట్టుకుంటూ పోతున్నట్లయితే మీ కార్డ్ లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుంది 3 lakhs వరకు మ్యాక్స్ టు మ్యాక్స్. చాలామంది రైతులకి మ్యాక్స్ లిమిట్ 3 lakhs ఉంది, దాన్ని 5 lakhsకి పెంచాలని రైతులు కోరుకుంటున్నారనమాట. తర్వాత జిఎస్టీ ఆన్ హోమ్ పర్చేజ్. మనం కనుక ఇంటిని కొంటే చాలా జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక 50 లక్షల విలువైన ఫ్లాట్ని కొన్నామనుకోండి, 9 lakhs, అటు ఇటుగా 9 lakhs వరకు జిఎస్టీ మనమైతే కట్టాల్సి వస్తుంది. దీన్ని తగ్గించాలని చెప్పి ఎవరైతే ఇంటిని కొందామనుకుంటున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటిని ప్రతి ఒక్కరు కొనలేరు, కొంటున్నారంటే ఎన్నో సంవత్సరాలుగా సేవింగ్స్ దాచి 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 కొంటున్నారు. సో కొన్న తర్వాత కూడా హోమ్ లోన్ బర్డెన్ ఉంటుంది, ఈఎంఐ బర్డెన్ ఉంటుంది, అన్నిటికీ రెడీ అయ్యి వాళ్ళైతే కొనడానికి రెడీ అవుతున్నారు. సో అందుకనే ఎంతో కొంత కాస్త జిఎస్టీ భారాన్ని తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలి. ఎలాంటి మార్పులు? ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్స్లోని కాలేజెస్లోని మంచిగా చదువుకున్నాం, ఎప్పుడైనా ఏ క్లాస్లోనైనా మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి నేర్పారా? పోనీ ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్పారా? నేర్పారా? లేదు కదండి. అసలు డబ్బుని ఎలా సేవ్ చేయాలి, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎవరైనా చెప్పారా? ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకే, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకే చాలామందికి జాబ్ వచ్చిన 10 years తర్వాత కూడా ₹1 కూడా వాళ్ళైతే సేవ్ చేయలేకపోతున్నారు, కార్పస్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే నాలెడ్జ్ లేదు. అంతా నాలెడ్జ్ ఉంది, అంతా నేర్చుకున్నారు, చదువుకున్నారు మంచిగానే, కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి ఎవరు నేర్పించలే. అది ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని గురించి అనౌన్స్ చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నా. సో మనలో చాలామంది ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ఆర్థిక ఇబ్బందులు మన పిల్లలకి రాకూడదంటే వాళ్ళ స్కూల్స్లోని కాలేజెస్లోని ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్పాలి టీచర్సే. అది రావాలి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని కోరుకుంటున్నా. అంతెందుకండి, నేను చాలా మందిని చూసా, ఓన్లీ మార్క్స్ మార్క్స్ మార్క్స్, తెగ బట్టి పట్టేస్తారు. మార్క్స్ వస్తే చాలు అదే చదువు అనుకుంటారు. ఆ సిస్టాన్ని మనమైతే మార్చాలి. ఓన్లీ మార్క్సే కాదు, నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనమైతే కల్పించాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా మారాలని నేనైతే కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఉంది ఇండియాలో. ఫినాన్షియల్ ఇయర్ అంటే April 1 నుండి March 31 వరకు ఫినాన్షియల్ ఇయర్. కొన్ని కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ అన్నది క్యాలెండర్ ఇయరే. క్యాలెండర్ ఇయర్ అంటే January 1 నుండి December 31. సో ఇండియాలో కూడా అదే సిస్టమ్ రావాలి. ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఇండియాకి January 1 నుండి December 31 వరకు ఉండాలని చెప్పి కొందరైతే కోరుకుంటున్నారు. అది నాకు తెలిసి ఇప్పుడప్పుడే జరగదు. ఇంకా స్టేట్స్, మన తెలంగాణ ఏం కోరుకుంటుంది? మన ప్రభుత్వం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం RRRకి కొన్ని ఫండ్స్ కావాలి, మంచిగా నిధులు ఇవ్వండి, మేము RRR కట్టుకుంటాం, RRR కట్టుకుంటే మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ వరకు సిటీ అన్నది వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మెట్రో రైల్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి ఫండ్స్ కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా కొత్త ట్రైన్స్ వేయండి,
ఆ తెలంగాణకి కొత్తగా ట్రైన్స్ వేయండి అని చెప్పి ఆ ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీని కడదాం అనుకుంటున్నాం, దానికోసం ఫండ్స్ కావాలి. అండ్ దాంతో పాటు మూసీని మేమైతే డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, సుందరీకరణ చేద్దాం అనుకుంటున్నాం, దానికి కూడా ఫండ్స్ కావాలని చెప్పి మెయిన్ గా కోరుతుంది. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి, చూద్దాం ఏం చేస్తుందో రేపే కదా. అదేవిధంగా ఏపీ చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం అమరావతికి ఫండ్స్ కావాలి, మేము సిటీని కడుతున్నాం, ప్లానింగ్ తో కడుతున్నాం, మాకు చాలా ఫండ్స్ కావాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలవరానికి ఫండ్స్ కావాలి. అండ్ దాంతో పాటు విజయవాడకి, వైజాగ్ కి మెట్రో రావాలి. మెట్రో రావాలంటే కేంద్రం ఫండ్స్ ని రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయండి అని చెప్పి ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందన్నమాట. మేబీ ఈసారి కూడా ఏపీకి పెద్దపీట వేయడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మన ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కాస్త సపోర్ట్ ని అందిస్తూ ఉంది కదా. ఆ ప్రభుత్వం ఫామ్ అవ్వడానికి సపోర్ట్ ని అందించింది. సో ఖచ్చితంగా వాళ్ళైతే చేస్తారు. సో ఏపీకి మళ్ళీ కాస్త వరాలు రాబోతున్నాయి అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇది బడ్జెట్ ఎలా ఉండబోతుందో చెప్పాలా ఈ వీడియోలో. నేను చెప్పింది ఏంటంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొందరు కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి డిమాండ్స్ ని వాళ్ళైతే పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా ఈ వీడియోలో 2 నా పర్సనల్ డిమాండ్స్ ని చెప్పేశాను అనమాట. సో ఆ లోన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కాస్త ఇంకా కన్వీనియన్స్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. మధ్యలో ఎవరు కూడా దాన్ని రాంగ్ వే మార్చడానికి లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నా. సో ఇదనమాట. అండ్ అదేవిధంగా నేను ఇంతకుముందు ఈపీఎఫ్లో మార్పుల గురించి వీడియో చేశాను. అండ్ దాంతోపాటు క్రెడిట్ కార్డు ఎటువంటి సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా క్రెడిట్ కార్డ్ని ఎలా పొందాలో వీడియో చేశాను. ఆ 2 వీడియోస్ని నేనైతే మెన్షన్ చేస్తున్నా, చూడొచ్చు మీరు. ఈ వీడియోస్ని మీరైతే చూడండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి, 500 కంటే ఎక్కువ ఒరిజినల్ కోర్సెస్ ఉన్నాయి. సో అన్ని కోర్సుల సబ్స్క్రిప్షన్ మంత్లీ చూసుకున్నట్లయితే 399 రూపీస్ మాత్రమే. ఒకసారి మీరు అది కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.